ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి ధ్యాన అంశము లెడ్ బై ద స్పిరిట్, ఆత్మ ద్వారా నడిపింపబడుట. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. Gospel according to Saint Matthew chapter 4 verse 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. Then was Jesus led by the Spirit into the wilderness to be tempted by the devil. మరి యొక్క వాక్యంలో ప్రియులారా యేసు ప్రభువుని గురించి తెలియజేస్తున్నారు. ఆ యొక్క 40 దినాల ఆ యొక్క చివరి దినాలలో ప్రియులారా 40 దినాల ఉపవాసమునకు ముందు యేసు ప్రభు వారు శోధింపబడటం అనేటటువంటిది ఈ యొక్క మరి లెంటన్ సీజన్లో ఈ యొక్క యాత్రలో ప్రియులారా మరి దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిపెంటెన్స్ అండ్ రెన్యూవల్. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము పరీక్షించుకోవటానికి, పశ్చాత్తాపడటానికి మరియు పునరుద్ధరించబడటం కోసం మరి ఒక మంచి సమయముగా ఉంటున్నది. ఈ యొక్క సమయంలో నేటి ధ్యాన అంశం ఏంటి అంటే వాట్ ఇట్ మీన్స్ టు బి లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం అంటే ఏంటిది? బైబిల్లో తరచుగా మనం పత్రికల్లో చూస్తుంటాం, లివ్ బై ద స్పిరిట్ అండ్ దెన్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద ఫిజికల్ థింగ్స్. శరీర ఇచ్చలను వాటిని మరి విడిపింపబడాలి అంటే, వాటిని ఎదుర్కోవాలి అంటే మరి మనం ఆత్మ చేత ప్రియులారా, ఆత్మ యొక్క సహాయం. యేసు ప్రభు యొక్క జీవితం మనకు ఒక మోడల్గా ఉంటున్నది. మరి ఆయన యొక్క జీవితం చూసినప్పుడు మరి హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ అని చెప్పి ఎంతో తేటగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క మరి దాని యొక్క అర్థం మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనము begins the account of Jesus' temptation in the wilderness, showing that the wilderness is a place of testing and revelation. కాబట్టి ఈయన మరి ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అరణ్యమునకు కొనిపోబడను అని చెప్పి చూస్తున్నాం పిల్లలు. మరి ఆ యొక్క అరణ్యము, ఏకాంతము, ఆ యొక్క ప్రాంతం అనేటటువంటిది అది టెస్టింగ్ టైం, ఒక పరీక్షించేటటువంటి సమయము. మరి అక్కడ ప్రియులారా మరి యేసు ప్రభు ఏ రీతిగా రియాక్ట్ అయ్యాడో మనం చూస్తున్నాము. మరి మొట్టమొదటిగా ద విల్డర్నెస్ యాజ్ అ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. మరి ప్రియులారా మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి లోయ అనుభవం అనొచ్చు, లేకపోతే ఇటువంటి సిద్ధపరిచేటటువంటి స్థలం. దేర్ ఇస్ అ టైమ్ ప్రియులారా we get in our lives where we can learn some things, where we are tested, where we are pruned. కాబట్టి పిల్లరా మనము పరిపక్వానికి పోవాలి అంటే ఈ యొక్క స్థితి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క అరణ్య ప్రదేశం, యేసు ప్రభువారు అరణ్యమునకు కొనిపోబడను అని చెప్పి చూస్తున్నాము. అది ఆ యొక్క ప్రిపరేషన్ స్థలం, సిద్ధపరిచేటటువంటి సమయం. అక్కడ మరి చూడండి ఏ రీతిగా ద విల్డర్నెస్ మనకు తెలిసినట్లుగా ఈ యొక్క అరణ్య ప్రాంతం అనేటటువంటిది ఇట్ ఈజ్ అది ఎంతో పిల్లరా మరి ఎవరు ఉండనటువంటి ప్రదేశం, మారు కుగ్ర మరి ఎంతో పిల్లరా ఆ ప్రాపర్ డెవలప్మెంట్ ఉండదు, అక్కడ రోడ్స్ ఉండవు, సరైన ఆహారం ఉండదు, వసతి ఉండదు, అంత కొండలు గుట్టలు అటువంటి ప్రదేశం పిల్లరా. మరి అటువంటి ప్రదేశం అయినా సరే అక్కడ పిల్లరా అటువంటి ప్రదేశంలో కూడా ప్రభువారు మనతో మాట్లాడతాడు. మన ఎండినటువంటి ఎడారులను కూడా వాటిని ఎంతగా మరి ప్రభువారు అక్కడ నీటిని ప్రవహింపజేయగలిగినటువంటి వాడు. డ్రై ప్లేసెస్, బీడు భూములను కూడా పంట భూములుగా తయారు చేయగలిగినటువంటి శక్తి ఉంటున్నది పిల్లలు.
కాబట్టి ఒకవేళ అటువంటి ఆ పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఒక ఆ నిరీక్షణ, ఒక మరి ప్రభువు ద్వారా మనకు ఏంటి అంటే ఒక మరి అటువంటి ప్రదేశాల్లో కూడా మనం నేర్చుకుంటాము. ఒక స్పష్టత అనేటటువంటిది వస్తుందని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి ఒక విత్తనం అనేటటువంటిది సీడ్ రిక్వైర్స్ డార్క్నెస్ ఫర్ గ్రోత్. మరి ఆ యొక్క విత్తనం కూడా పిల్లరా అది బాగా మరి ఫలించటానికి ముందు మరి చీకటిలో పిల్లరా ఉండవలసినటువంటి పరిస్థితి ఏముంటది. కాబట్టి ఆ యొక్క ఏకాంత ప్రాంతము, ఆ ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడపటము. ప్రభువారు అన్నాడని గదిలోనికి వెళ్ళి చీకటి గదిలో దేవునికి ప్రార్థించు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభువారు పిల్లరా ఏకాంతముగా యొక్క అరణ్యమునకు కొనిపోబడటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క మరి లెంటన్ సీజన్లో పిల్లరా మనము ఎక్కువగా మరి ప్రార్థనలో మరి సాలిట్యూడ్లో ఎంబ్రేస్ సాలిట్యూడ్ ఫర్ ప్రేయర్ డ్యూరింగ్ లెంట్. ఈ యొక్క ఆ సీజన్లో పిల్లలు ఎక్కువగా డివోషన్లో ఎక్కువగా ప్రార్థనలో మరి ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా రెండవదిగా వాకింగ్ ఇన్ ఒబీడియన్స్ టు ద స్పిరిట్, లెడ్ బై ద స్పిరిట్. మరి విల్డర్నెస్ కు అక్కడికి పోగొట్టమే కాకుండా పిల్లరా మరి అక్కడ వాకింగ్ ఇన్ ఒబీడియన్స్ టు ద స్పిరిట్, ఆత్మ యొక్క మరి ఆజ్ఞలను పిల్లరా విధేయత చూపించడం అనేటటువంటిది మనము ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. ఆ యొక్క ఎంతగా మరి సాతాను చేత శోధింపబడుతున్నా కూడా మరి దేవునికి విధేయత, దేవుని యొక్క వాక్యమును మరి ఎత్తి పెట్టడం అనేటటువంటిది మనం చూస్తున్నాము. జీసస్ షోస్ సబ్మిషన్ టు గాడ్స్ విల్. మరి ఇక్కడ యేసు ప్రభు వారిని చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం నాకు పిల్లల సంపూర్ణంగా సమర్పించుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ పిల్లల ద హోలీ స్పిరిట్ యాజ్ అవర్ కంపాస్. అదే పిల్లల మనల్ని పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, సర్వ సత్యంలోనికి మనం నడిపించడం అనేటటువంటిది మనము చూస్తాం పిల్లలు. యేసు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని మరి నేనేం బోధించాను అవన్నీ కూడా తెలియజేస్తాడు ఇంకా స్పష్టంగా, క్లారిటీ. మరి అంతేకాకుండా ఆ సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన మరి ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, మనల్ని కరెక్ట్ చేస్తాడు, రిబ్యూక్ చేస్తాడు, అడ్మానిష్ చేస్తాడు, బోధిస్తాడు. మరి ఆత్మ మీకు ఎలా నడిపిస్తుందో మరి మనం చూడవలసినటువంటి అవసరత ఉంటుంది మన యొక్క జీవితాల్లో కూడా పిల్లరా. రిఫ్లెక్ట్ ఆన్ హౌ ద స్పిరిట్ గైడ్స్ యూ. మరి యేసు ప్రభువారిని ఇక్కడ చూడండి ఏ రీతిగా పిల్లరా ఆత్మ వలన హి వాస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. కాబట్టి ఆ రీతిగానే మన యొక్క జీవితాలు ఈ దినాలలో కూడా పిల్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో యాక్టివ్గా ఉంటున్నాడు. ఈ దినాలలో కూడా మనలను నడిపించటానికి సర్వసత్యంలోనికి, ఆ సరైన మార్గంలోనికి, ఆ యొక్క నిత్య మార్గంలోనికి పిల్లారా మరి యేసు ప్రభు నడిచినటువంటి మార్గం నడిపించటానికి. కాబట్టి పరిశుద్ధాత్మకు మనము విధేయులమై ఉండవలసినటువంటి వారం ఏంటున్నాము. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మనల్ని ఎంతైనా హీఈస్ ఆల్వేస్ అవైలబుల్, హీఈస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అస్. మన యొక్క మరి బలహీనతలలో ప్రార్థనలో అబ్బా తండ్రి అని మొర పెట్టడానికి మనకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. అంతేకాకుండా వాక్యంను ఆ యొక్క మరి గ్రహించటానికి ప్రభువారు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా విధేయులం అవుతామో పరిశుద్ధాత్మ చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకున్నప్పుడు ఆ డిజైన్మెంట్, ఆ యొక్క ఏది మంచి ఆ చెడు అన్నటువంటి ఆ యొక్క డిఫరెన్స్ను కూడా తెలియజేస్తాడు. ఆ రీతిగా పిల్లరా మనం ఆ యొక్క మార్గంలో వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాడు. అంతేకాకుండా మూడవదిగా ఓవర్కమింగ్ టెంప్టేషన్ త్రూ ద స్పిరిట్. ఇక్కడ మరి ముఖ్యంగా యేసు ప్రభువారి యొక్క జీవితంలో మనం ఈ యొక్క మొదటి వచనం నుంచి దాదాపు మరి 10వ వచనం దాకా కూడా అక్కడ యేసు ప్రభువారు శోధింపబడటం. ఎప్పుడైతే ఆత్మచేత నడిపింపబడతామో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వి వర్ టెంప్టెడ్. సాతాను పిల్లరా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారి మీదనే కేంద్రీకృతం అయి ఉంటుంది పిల్లరా. హిస్ కాన్సన్ట్రేషన్ ఈస్ మోస్ట్లీ ఆన్ దోస్ హు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. వారు మరి ఆ రీతిగా ఉండటం, శక్తివంతులై ఉండటం, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటం మరి ఆ సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు
యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా మీరు నాకు సాక్షులయ్యుందురని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ ఆ యొక్క సహాయం పిల్లల మరి మనకు ఎంతైనా అవసరం, శోధింపబడతాము. యోసేపు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ యొక్క ఐగుప్తులో యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అక్కడ కూడా ఆయన శోధింపబడి ఉంటున్నాడు. మరి ఆయన అధికారి భార్య చేత అయినా సరే పిల్లరా ఎంతగా దేవుని యొక్క వాక్యం చేత ఎంతగా మరి ఆ యొక్క నీతి న్యాయములు కట్టుబడి పిల్లల దాన్ని అధిగమించి ఉంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభువును కూడా మరి ఆ సాతాను ఎంతగా శోధించిందో చూడండి. 3 రకాలుగా శోధించడం అనేటటువంటిది ఈ వారంలో మనము ఒక్కొక్కటి మరి ఒక్కొక్క రోజు ధ్యానం వింటున్నాము. మరి స్క్రిప్చర్ యాజ్ అ వెపన్ అగైన్స్ టెంప్టేషన్. కాబట్టి పిల్లలు ఇక్కడ ముఖ్యంగా బైబిల్ యొక్క వాక్యాన్ని సైడ్ చేస్తూ మరి యేసు ప్రభు వారు సాతానును ఎదుర్కోవటం అనేటటువంటిది, ఆ శోధనను ఎదుర్కోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి అదే రీతిగా మనం కూడా పిల్లరా ఈ యొక్క 2 అంచులు కలిగినటువంటి వాక్యం అనేటటువంటి ఖడ్గమును పిల్లరా మనము తీసుకొని పిల్లరా ఎప్పుడు మరి ఆ యొక్క శోధనలో ఎటువంటి సమయాల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. కీర్తనకారుడు 119లో అంటాడు, నీ ఎదుట పాపం చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యమును భద్రంగా కాపాడుకున్నానని చెప్తాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క మరి ఏపీసి సంఘంకు కూడా చెప్తాడు ఆర్మర్ ఆఫ్ గాడ్, మరి దేవుని యొక్క కవచం పిల్లలు ఇది. అవన్నీ కూడా పిల్లరా మరి సైనికుడికి ఏ రీతిగా అన్ని మరి ప్రొటెక్షన్, ఏ రీతిగా షీల్డ్ అనేటటువంటిది, హెల్మెట్, మరి ఇవన్నీ కూడా ఖడ్గము ఇవన్నీ ఉంటాయి పిల్లరా. మరి మనకు కూడా మరి దేవుని యొక్క సైనికులుగా, దేవుని యొక్క రాయబారులుగా పిల్లరా ఆ సాతానుని ఎదుర్కోవటానికి ఇటువంటి కవచం అవసరమై ఉంటున్నది. ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ ఏ రీతిగా ఉంటున్నది ఆ రీతిగా పిల్లరా మనకు కూడా మరి సెక్యూర్డ్గా ఉండాలి అంటే సాతాను యొక్క వాటిని ఎదుర్కోవటానికి ఈ యొక్క కవచం అవసరమై ఉంటున్నది. కాబట్టి ఎక్కువగా మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎక్కువగా ధ్యానం చేయటం, మెమరైజ్ చేయటం, స్టడీ చేయటం, పఠించటము, మరి ఆ వాక్యాన్ని పిల్లలు ఎక్కువగా వాడటం అనేటటువంటి, చదవటం అనేటటువంటిది చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఈ రీతిగా మరి ప్రభు వారి యొక్క జీవితంలో ఏ రీతిగా ఆత్మచేత నడిపింపబడి అని చెప్పి చూస్తున్నాము. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లల ఆత్మచేత నడిపింపబడుతూ వచ్చేటటువంటి సమస్యలు, శోధనలు ఎదుర్కోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిదేవ తండ్రి, నేటి ధ్యానం కొరకు వందనాలు. యొక్క లెంట్ దినాల్లో మరి ఒక నూతన దినంలోనికి ప్రవేశింపజేశారు. యేసు ప్రభువారు చివరి దినాల్లో ఏ రీతిగా మరి శోధింపబడి ఉంటున్నాడో ప్రభువా తండ్రి, ఏ రీతిగా ప్రభువా పరిశుద్ధాత్మ చేత మరి కొనిపోబడి తండ్రి అరణ్యానికి తీసుకువెళ్ళటం అనేటటువంటిది, అక్కడ ఏ రీతిగా సాతాను చేత శోధింపబడటం అనేటటువంటి చూస్తున్నాం. ప్రభువా తండ్రి సహాయం చేయండి. మా జీవితాల్లో కూడా అటువంటి ఆ శోధన సమయాలు, పరీక్ష సమయాలు ప్రభువా తండ్రి వస్తున్నప్పుడు తండ్రి మేము కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత తండ్రి శక్తిని పొంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ జ్ఞానయుక్తంగా మేలుకోత కలిగి తండ్రి ప్రార్థన పూర్వకంగా నీ యొక్క వాక్యం చేత తండ్రి ఎదుర్కోవటానికి సహాయం చేయండి. దినాల్లో తండ్రి మరి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఎటువంటి మరి పోరాటములతోటి మరి తండ్రి ఆ యొక్క మరి తండ్రి టెంప్టేషన్స్ లో, శోధనలలో ఉంటున్నారో తండ్రి మీరు దర్శించండి. బలహీనతల్లో తండ్రి శక్తిని అనుగ్రహించే దేవుడు, బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ఓ గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. ప్రేమ గల నాయన ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క మరి పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day.